నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఈస్ తేజస్వి. ఆమె ఒకప్పుడు ఓ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్. ఏటా 6 అంకెల జీతం. ఆ రంగంలో 10 ఏళ్ల అనుభవం. మరింతగా పైకి ఎదిగే అవకాశం. కానీ వాటన్నింటిని వదులుకొని రిస్క్ తీసుకోవాలని ఆమె అనూహ్య నిర్ణయం తీసుకుంది. నిత్యం ఉరుకులు, పరుగులు పెట్టే ఉద్యోగ జీవితానికి ఒక్కసారిగా ఫుల్ స్టాప్ పెట్టింది. ఏకంగా యూట్యూబర్ అవతారం ఎత్తింది. కెమెరా పట్టుకొని సొంతంగా వీడియోలు చేయడం మొదలుపెట్టింది. అంతే. ఏడాది తిరిగేసరికి ఉద్యోగ జీవితంలో సంపాదించిన డబ్బు కన్నా 4 రెట్లు ఎక్కువగా ఆర్జిస్తోంది. ఆమె పేరే నిశ్చాష. ఒక్కసారిగా తన కెరీర్‌ను మార్చుకోవడానికి దారితీసిన పరిస్థితులను ఆమె ఇటీవల సీఎన్‌బీసీ వార్తా ఛానెల్‌తో మాట్లాడుతూ పంచుకుంది. 2022 నాటికి బ్యాంకింగ్ రంగంలో చేరి 9 ఏళ్లు పూర్తి చేసుకున్న తనకు చేస్తున్న పనిపై ఆసక్తి పోయిందని నిశ్చాష చెప్పుకొచ్చింది. అప్పటికి లండన్‌లోని క్రెడిట్ అగ్రికోల్ అనే సంస్థలో పనిచేస్తూ ఏటా సుమారు 2 కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నట్లు తెలిపింది. కానీ జీవితం ఏదో వెలితిగా అనిపించిందని, చేస్తున్న ఉద్యోగంలో సవాళ్లేమీ లేకపోవడం, తెలివితేటలను పెంచేదిగా లేకపోవడంతో ఏదైనా అర్థవంతమైన పని చేయాలని అనుకున్నట్లు నిశ్చాష వివరించింది. ఇతరులకు సాయం చేస్తూనే ఆర్థికంగా ఎదగాలని భావించానని, కానీ అప్పటి వరకు నేను చేసిన పని కేవలం కార్పొరేషన్లు, ప్రభుత్వాలకు మాత్రమే ఉపయోగపడిందని నిశ్చాష తెలిపింది. అందుకే 2023 జనవరిలో ఉద్యోగానికి రాజీనామా చేసి యూట్యూబ్ లో పర్సనల్ ఫినాన్స్ కు సంబంధించిన కంటెంట్ క్రియేటర్ గా మారినట్లు చెప్పింది. ఆమె తీసుకున్న రిస్క్ ఫలించింది. 2023 మే నుంచి 2024 మే మధ్య ఆమె యూట్యూబ్ మానిటైజేషన్ ద్వారా 8 కోట్లకు పైగా సంపాదించింది. పర్సనల్ ఫినాన్స్ కోర్సులు, ఉత్పత్తులు, ప్రముఖులతో ఇంటర్వ్యూలు, ప్రముఖ బ్రాండ్లతో భాగస్వామ్యాల ద్వారా బాగా ఆర్జించింది. డబ్బు వెనకాల పరుగులు పెట్టడం మానేశానని, అందుకు బదులుగా తన అభిరుచి వెంట పరిగెడుతున్నానని, ఇందులోనే ఆనందం వెతుక్కుంటున్నానని ఆనందం వ్యక్తం చేసింది నిశ్చాష. అయితే తన యూట్యూబ్ ఛానల్ హిట్ కావడం అంత ఆషామాషిగా ఏమీ జరగలేదని షా పేర్కొంది. మొదటి 1000 మంది సబ్స్క్రైబర్లను సాధించేందుకు 11 నెలల సమయం పట్టిందని చెప్పింది. గతంలో అత్యవసర నిధి కింద కొంత డబ్బు దాచుకున్నానని, దీనివల్ల తన అభిరుచిపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టేందుకు వీలైందని ఆమె వివరించింది. 2022 సెప్టెంబర్లో తాను చేసిన ఒక వీడియో వల్ల ఏకంగా 50,000 మంది సబ్స్క్రైబర్లు ఒక్కసారిగా పెరగడంతో 3 లక్షలకు పైగా ఆర్జించినట్లు చెప్పింది. ప్రస్తుతం ఆమె చేసే వీడియోలకు కనిష్టంగా 1,00,000 వ్యూస్ నుంచి గరిష్టంగా 90 లక్షల వ్యూస్ లభిస్తున్నాయి.